హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ కాసేపు కొంచెం నన్ను నేను గుర్తు చేసుకున్నానండి. గుర్తు చేసుకున్నాను అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా? అంతేనండి, ఎప్పుడు మనల్ని మనం మర్చిపోవడం కాదు, మనల్ని మనం గుర్తు చేసుకోవాలి కదా. ఇది ఈ ప్లే జోన్ అనేది నా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. నాకు ఆ బాస్కెట్లో బాల్ పడినప్పుడల్లా నా ఆనందం చూడండి, అసలు చిన్నపిల్లలాగా నన్ను నేను గుర్తు చేసుకున్నానండి. ఎందుకంటున్నానంటే, పెళ్ళైన తర్వాత ప్రతి ఆడపిల్ల పెళ్ళికి ముందు ఎలా ఉన్నా కూడా పెళ్లి తర్వాత భర్త, పిల్లలు, అత్తగారు, ఇల్లు కొంచెం ఒక రకమైన గోల్స్లో బతుకుతాం కదా. అంటే ఒక రకమైన లోకంలో బతుకుతాం. ఆ లోకంలో ఎన్నో గోల్స్ వేయాలనుకుంటాం. కొన్ని గోల్స్ మిస్ అవుతాయి, కొన్ని గోల్స్ పడతాయి. సేమ్ ఈ బాస్కెట్ బాల్ లాగా నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఒక బాస్కెట్ బాల్ పట్టుకొని బాస్కెట్లో బాల్ వేయడం, ఈ ప్లే జోన్కి రావడం. ఈ ప్లే జోన్ ఇండోర్ గేమ్స్ అనే నా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి నాకు ఇవి. ఎందుకంటే నేను బయట తిరగడం, బయట ఎక్కువ స్పెండ్ చేయడం అనేది చాలా తక్కువ అనమాట. నాకు ఇంట్లోనే ఆ టెర్రస్ గార్డెన్లో మొక్కలతోటి, పిల్లలతోటి, వాళ్ళకి వండి పెట్టుకోవడంతో నా లైఫ్ అంతా సగం అయిపోయింది. ఇప్పుడిప్పుడే కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళని చూసుకునే వయసుకు వచ్చిన దాకా నేను వాళ్ళతో ఉండాలని అనుకున్నాను. ప్రతి విషయంలో వాళ్ళకి తోడుగా నేను ఉండాలనుకున్నాను. అందుకే కొంచెం నన్ను నేను మర్చిపోయాను అనమాట. వాళ్ళకి ఎప్పుడు తోడుగా ఉండాలి, వాళ్ళకి ప్రతి విషయంలో నేను ఉండాలి అనుకున్నాను వెనకాల. అందుకే కొంచెం నేను నా లైఫ్ అనేది పక్కన పెట్టేశాను. ఇప్పుడిప్పుడే కొంచెం అలాగ బయటకు వస్తున్నాను. ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళని చూసుకునే వయసుకు వచ్చారనమాట. ఇది కూడా ఏంటంటే నాకు అసలు తెలీదు. ఇది మాకు దగ్గరలో పెట్టారు విఎంఆర్ మాల్ అని. మాల్ ఉందని తెలుసు కానీ లోపల ఎలా ప్లే జోన్ ఉందని నాకు తెలీదు. ఇప్పుడు అది హ్యామర్తో కొడుతున్నాడు కదా ఆ బాబు. మేనగోళ్ళ హస్బెండ్ బుడ్డది ఊరు వచ్చారనమాట, వైజాగ్ వచ్చారు. వాళ్ళు ముందు రోజు ఏదో హాలీవుడ్ మూవీ రిలీజ్ అయిందని అందరూ కలిసి మూవీకి వెళ్ళారు. తర్వాత రోజు ఇలా కింద ప్లే జోన్ ఉందని బుడ్డదాన్ని తీసుకొని వెళ్ళారనమాట మనవరాల్ని. వెళ్తే కింద ఇలాగా వాళ్ళు వాడుకుంటే ఏదో రీఛార్జ్ కూపన్ లాంటిది ఇస్తారంట కదా, కార్డు. దాంట్లో కొంచెం మిషనరీ గేమ్స్ ఉన్నాయంటే నాకు కొంచెం ఆశ పుట్టింది. నేను ఎప్పుడు ఇలాంటి ప్లే జోన్ చూడలేదు, నేను కూడా వస్తానంటే బాబు నన్ను తీసుకొని వెళ్ళాడు. ఈ గేమ్ చూడండి, నేను అర్థం చేసుకునేలోపు ఆ గేమ్లో కాయిన్స్ అన్నీ అయిపోయినాయి. ఒక్కసారి కార్డు పెట్టిన తర్వాత కాయిన్స్ వస్తానే ఉన్నాయి. ఇంకా నాకైతే ఇవన్నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. నాకు ఆ గేమ్ అర్థమయ్యేలోపు కాయిన్స్ అన్నీ బాబు వేసాడు. కాసేపు చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేశాను. కొంచెం పిల్లలకి ఇంట్లో టీవీ, మొబైల్స్ కాకుండా ఇలా అవుట్డోర్ తీసుకొచ్చి ఇండోర్ గేమ్స్ ఆడిపిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. సినిమాలు ఏమో నాకు తెలియదులే కానీ నాకు ఇది మాత్రం చాలా సరదా అనిపించిందండి, చాలా హ్యాపీ అనిపించింది. ఆడుకున్నది కాసేపు అయినా కూడా నాకు కొంచెం రిలీఫ్ దొరికినట్టు అనిపించింది. ఎందుకంటే ఇంట్లో చుట్టాలు ఉంటే పనులు చాలా ఉంటాయి కదా, ఎందుకో పనులన్నీ తొందరగా చేసుకొని అలా వెళ్ళొచ్చాను ఒక అరగంట. ఆ గేమ్ మాత్రం భలే ఉందండి. అసలు నాకు ఇవన్నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఇండోర్ గేమ్స్ అవన్నీ కూడా చాలా బాగుంది. పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు. ఇది చూడండి గోల్ ఎలా కొట్టానో. ఫస్ట్ టైం ఇది. నాకు ఎప్పుడు ఫోన్లో వీడియోలో ఎలాంటి గేమ్ ఒకటి ఆడతారని చూడడం తప్ప నేను డైరెక్ట్గా ఫేస్ చేయలేదు. నాకు అసలు ఆ బాల్ ఎలా పట్టుకుంటారో కూడా తెలియదు. చాలా వెయిట్ ఉందండి బాబు ఆ బాలు. నాకైతే జబ్బు నొప్పి వచ్చేసింది తెల్లారికి, అన్నీ పక్కకి వెళ్ళిపోతున్నాయి. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. చాలామంది ఆడవాళ్ళు బాధ్యతలు అని చెప్పి ఇంట్లోనే ఉండిపోతాం కదా, మనం నన్ను నేను మర్చిపోయానని చెప్పడానికి నా ఒళ్ళే రీజన్ అండి. అందరూ ఏదో తినేస్తుంది, వచ్చేసింది ఒళ్ళు అనుకుంటారు. ఆడపిల్లకి పిల్లలు పుట్టిన తర్వాత, పిల్లలు పుట్టి ఆపరేషన్లు అయిన తర్వాత మన బాడీలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి కదండి. అది అందరికీ తెలిసి కూడా ఒళ్ళు గురించి హేళన చేస్తూ ఉంటారు. అది కొంతమందికి రాకపోవడం అనేది ఒక అదృష్టం అనమాట. అది కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. ఎందుకంటే ఎప్పుడు తెల్లారు లేచిన కాడి నుంచి పడుకునేదాకా ఆ పని ఈ పని, తెల్లారు నైట్ పడుకునే ముందు లాక్ కూడా ఆడవాళ్ళు వేసుకొని పడుకుంటారు. అన్ని బాధ్యతలు మనకే ఉంటాయి. ఆ బాధ్యతల్లో పడి మనం ఒళ్ళు వచ్చిందా, ఒళ్ళు రాలేదా, ఏం తింటాం చెప్పండి. మీకు వండి పెట్టేదే మేము తింటాం కదా, అంతకుమించి ఏం తింటాం. కాకపోతే మాకంటూ ఒక టైం అనేది మేము స్పెండ్ చేసుకోమన్నమాట. దానికే ఒళ్ళు వచ్చేసింది, లావ్ అయిపోయావు, నీకన్నా లావుగా లేరు అనేస్తారు మాటలు అంతే. అంటే ఏమన్నా బయట నుంచి తెచ్చుకునే తిళ్ళ, కొన్ని జంక్ ఫుడ్లు తినే రకమా, అది ఆలోచించరు. అలా వచ్చిన బాడీస్ వేరు, నా బాడీ వేరు. నేను ఫిజికల్గా ఫిట్గా ఉంటాను, ఎందుకంటే నేను యోగా కూడా చేసుకుంటాను నేను. ఇంకా ఒళ్ళు అంటారా, అది కొంతమందికి శాపం, కొంతమందికి అదృష్టం అంతే. కొంతమందికి ఆపరేషన్లు అయినా కూడా ఒళ్ళు రాదు, కొంతమందికి వచ్చేస్తుంది అలాగా. పిల్లలకి పాలు ఇచ్చి వాళ్ళ వెనకాల పడి వాళ్ళు పాకుతున్నప్పుడు మేము అన్నీ శ్రద్ధగానే చూసుకుంటాం. ఎందుకంటే ఆ టైంలో పిల్లల్ని పక్కన పెట్టి మేము ఏ జిమ్ములకి పోయేంత స్తోమత కానీ, పిల్లల్ని చూసుకోవడానికి వేరే వాళ్ళకి ఇచ్చేంత ఇది కానీ మాకు లేదనమాట. నేనైతే నా పిల్లల్ని నేనే పెంచుకున్నానండి, నేను ఎవరికి ఇవ్వలేదు. ఇంక్లూడ్ మా పేరెంట్స్కి కూడా నేను ఎవరికి
ఇవ్వలేదు. నేనే చూసుకున్నా పిల్లలిద్దరిని. నేనే దగ్గరుండి అన్నీ నేనే చేసుకున్నాను. పురుడు నీళ్లు పోయడం కాడి నుంచి అన్నీ నేనే చేసుకున్నాను అనమాట. ఇంకా నేను ఈ వైజాగ్ వచ్చిన 7 ఏళ్లలోనే ఈ ఒళ్ళు ఎలా వచ్చేసిందో నాకు అర్థం కాలేదండి. అంతకుముందు నేనేమి ఇంత లావు లేను. వనేస్తారు పుసుక్కుమని ఒళ్ళు వచ్చేసింది అని చెప్పి. కావాలని ఎవరైనా ఏమైనా తెచ్చుకుంటారా? సరేనండి, ఆ తర్వాత వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. బాయ్.